परिष्कुर्वन्मातः पशुपतिकपत्ता च विषये पराच हृत्पद्मो परमभणितीनां च मकुटीन् परस्ते पादोयो परिहरतु कामाक्षि ममतापराधीनत्वं मे परिमुषितपादोज महिमा. కామాక్షి, పద్మకాంతులను దోచుకున్న నీ పాదం నా మమతా రూపమైన స్వాతంత్ర్య రాహిత్యాన్ని పోగొట్టునుగాక. తల్లి, పశుపతి జటా ప్రదేశములందు అలంకారములను చేసి అంతర్ముఖ మునీశ్వరుల హృదయ పద్మాలను శ్రేష్టమైన అపౌరుషేయ వేదవాక్కులను అలంకరించడి గొప్పమైనదా పాదము. ప్రసూనైః సంపర్కాత్ అమరతరుణీ కుంతలభవైః అభీష్టానాదానాత్ అనిశమపి కామాక్షి నమతాం స్వసంగాత్ కంకేళి ప్రసవజనకత్వేన చ తవ త్రిధా దత్తే వార్తా సురభిరితి పాదో గిరిసుతే. గిరిసుదా, నీ పాదం 3 విధాలుగా సురభి అగుచున్నది. నమస్కరిస్తున్న దేవతా స్త్రీల తలకట్టులోని పువ్వులను తాకుట చేత, ఎల్లవేళలా నమస్కరించే వారి వారి కోర్కెలను తీరుస్తున్న కారణం చేత, అశోక వృక్షాన్ని పూయించడం చేత అనే ఈ 3 కారణాలు. పరిమళవంతంగా ఉండడం, కామధేనువుగా ప్రవర్తించడం, వసంత ఋతువుగా వర్తించడం అనేవి క్రమంగా 3 విధాలు. అమ్మవారి పాతివ్రత్య స్ఫోరకం అశోకం పుష్పించడం, అమ్మవారి వరప్రధాన వాత్సల్యం ధేను విశేషం, అమ్మవారి వైభవం దేవతా స్త్రీల శిరస్సులను తాకడం. మహామోహశ్చైన వ్యతికరభయాత్పాలయతి యో వినిక్షిప్తం స్వస్మిన్మునిజనమనోరత్నమనిశం సరగస్యోద్రేకాత్ సతతమపి కామాక్షి తరసా కిమేవం పాదౌసౌ కిసలయరుచు చోరయతి తే. కామాక్షి, మునులు తమ మనస్సు అనే రత్నాన్ని అమ్మవారి పాదములందు దాచిపెట్టారు. మహామోహనమనే దొంగ ఎప్పుడు వచ్చి ఎత్తుకుపోవును అని భయపడి వారు ఆ పని చేశారు సుమా. అమ్మవారి వద్దకు ఆ మోహచోరుడు వెళ్ళలేడు కదా. అమ్మవారి యందు అమితమైన రాగం ఆ రత్నం పట్ల ఉదయించింది. అది చిగురుటాకుల పట్ల అమ్మ ఇష్టపడుచున్నట్లున్నది. అమ్మవారి యందు ఉదయించిన రాగమున అసలు కారణం ముని మనస్సుల యందు ఆమె అనురక్తం కావడం. సదా స్వాదుం కారం విషయలకరే శాలికణికా సమాస్వాద్య శ్రాంతం హృదయ సుఖపోతం జనని మే కృపాజాలే పాలేక్షణ రమణి కామాక్షిరభస గృహీత్వా రుంగ్రీధాః చరణయుగళే పంజరపుటే. కామాక్షి, జనని, నొసట కన్నుగల శివుని దేవి, నా మనస్సనే చిలుక ప్రపంచిక భోగాలను అనే పదార్థాలను, తీయని ధ్యాన కణాలను అదే పనిగా తిని అలసిపోయింది. ఇట్టి దానిని దయా అని వలవేసి పట్టుకుని నీ పాదాలని పంజరంలో బంధించు తల్లి. తిని అలసిపోవడం తాత్కాలిక
భోగోపశమన స్థితి. ఆ సమయంలో మనసు సులభంగా పట్టుబడుతుంది కూడా. ధురాన కామాక్షి స్మరణలవమాత్రేణ జడిమజ్వర ప్రౌఢిం గూఢస్థితి నిగమనైకుల్య కుహరే ఆలభ్యో సర్వేషాం కతిచన లభంతే సుకృతినః చిరాధన్విష్యంతస్తవ చరణసిద్ధౌషధవిదం. అమ్మా కామాక్షి, కొద్దిగా తలచినంత మాత్రాన అజ్ఞానమనే జ్వరాన్ని పూర్తిగా వదలగొట్టే సామర్థ్యం గల సిద్ధ ఔషధం నీ పాదం. అది అందరికీ లభ్యమయ్యేది కాదు. ఏ కొద్దిమంది పుణ్యాత్ములో వేదాల పొదల లోపల కానరాకుండా దాగి ఉన్న ఆ సిద్ధౌషధాన్ని ఎంతో కాలం వెతికినా గాని పొందలేరు. నిగమం అంటే పురం, అంటే శరీరం. వేద గుహ అంటే శరీరంలోని హృదయ గుహ. దానిలో దాగిన ఔషధం అది. దాన్ని వెతకటానికి, అది దొరకటానికి బుద్ధి పుట్టడమే పుణ్య విశేషం. దానికి లాభానికైనా సంకల్పించడం అమ్మదయ. రణల్మజీరాభ్యం లలితగమనాభ్యాం సుకృతినా మనోవాస్తవ్యాభ్యాం మధితతిమిరాభ్యాం నఖరుచ నిజేయాభ్యాం పత్యా నిజ శిరసి కామాక్షి సతతం నమస్తే పాదాభ్యో నళిన మృదులాభ్యాం గిరిసుతే. దారి చూపే శుద్ధినిగానో గురువుగానో లభించడం ఆమె దయే. సాధకుడు ఆ చెప్పిన మార్గంలో వెతుకుట, అది లభించడం, ఇవన్నీ అమ్మదయ్యే. కోటి మందిలో ఎవరికో ఒకరికి అది సిద్ధిస్తుందని గీతవాక్యం. సరాగే రాకేందు ప్రతినిధి ముఖే పర్వత సుతే చిరాలభ్యే భక్త్యా శమధన జనన పరిషద మనోభృంగో మత్కః పదకమలయుగ్మే జననితే ప్రకామం కామాక్షి త్రిపురహర వామాక్షి రమతా. జననీ కామాక్షి, త్రిపురాలను హరించిన హరుని పత్ని, నిండు పున్నమి చంద్రుని దాచుకున్న ముఖం కలగాన పర్వతసుత, శమము దమము వంటి బాహ్య అంతరింద్రియ నిగ్రహం గలవారికి మాత్రమే ఎప్పుడో గానీ లభించని నీ పాదాల జంటలో నా మనస్సనే తుమ్మిద మిక్కిలిగా ఆనందించునుగాక తల్లి. సేవే సంవిత్పాశై శశిశకల చూడ ప్రియతమే శనిర్గత్యాగత్య చితసురవరేఖే గిరిసుతే యతంతే సంతంతే చరణ నళినాలాన యుగళే సదా బద్ధుం చిత్త ప్రమదకరయోధం దృఢతరం. కామాక్షి, గిరిసుతే, పద్మాల వలె మృదువైన నీ పాదాలకు నమస్కారం తల్లి. అవి అందమైన నడకలతో, మ్రోగుతున్న కాలి అందెలతో కూడినవి. పుణ్యాత్ముల మనస్సనే గృహంలో నివసించేవి. గోళ్ల కాంతులచే చీకట్టను నశింపచేసేవి. భర్తచే శిరస్సున పదిలి పరుచుకున్నట్టువి. యశస్సుతే మాతర్మధుర కవితాం పక్ష్మలయతే శ్రేయం ధత్తే చిత్తే కమపి పరిపాకౌ ప్రథయతే సదాం పాశగ్రంథిం శిథిలయతి కిం కిం న కురుతే ప్రపన్నే కామాక్షి ప్రణతి పరిపాటే చరణయో. శివ,
చంద్రఖండాన్ని శిరస్సును ధరించిన శివుని ప్రియురాల గిరిసుత మెల్లని నడకలతో ఇంద్రుని ఏనుగైన ఐరావతాన్ని ఓడించిన తల్లి. సత్పురుషులు నీ పాద కమలమనే కట్టు కొయ్యలకు జ్ఞానమనే తాళ్లతో తమ మనస్సనే మదపు టేనుగును కట్టివేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనీషా మాహేంద్రి కకుభవివతే కామపి దశాం ప్రథంతే కామాక్ష్యాః చరణతరుణాదిత్యకిరణః యదీయే సంపర్కే ధృతరసమరుదా కవయతా పరీపాకం ధత్తే పరిమళవతే సూక్తినళినీ. తల్లి అయిన కామాక్షీదేవి యొక్క పాదాలకు ప్రణమిల్లడం దేనిని కలిగించదు? అన్నిటినీ కలిగిస్తుంది. శరణన్న వానికి కీర్తిని, మధుర కవిత్వాన్ని, సంపదను, మనసు యొక్క ఒకానొక పరిపక్వ విశేష స్థితిని పుష్కలంగా కలిగిస్తుంది. సత్పురుషులు పాశ గ్రంథిని అంటే మోహమనే ముడిని సడలించి వేయగలదు. ఇంకా ఎన్నైనా చేస్తుంది. అమ్మ పాదాలకు ప్రణమిల్లితే. పురామారాతి పురమజయదౌమ స్తవశతైః ప్రసన్నాయాం సత్యాం త్వయి తుహిన శైలేంద్రతనయే తుహిన శైలేంద్రతనయే అతస్తే కామాక్షి స్ఫురతు తరసా కాల సమయే సమాయాతే మాతర్మమ మనసి పాదాబ్జయుగళి. తల్లి కామాక్షీదేవి, నీ పాదం బాలభాస్కరుని కాంతి రేఖ. అది బుద్ధి అనే తూర్పు దిక్కును శోభిల్ల చేస్తుంది. ఆ తత్ఫలితమైన వారి సూక్తి పద్మిని మరందరసంతో నిండి పరిమళించినదై కవిత్వ పరిపాకాన్ని ధరిస్తుంది. వివరణ: పాదం నుండి కిరణం వెలువడి కొండలో ప్రకాశించి తీగను పులకింపచేసి రస ప్రవాహ ఫల ప్రసాదాన్ని అనుగ్రహిస్తుంది. బుద్ధి అనే తూర్పు కొండ దిశ, మాట అనేది పద్మలతా పుష్పం, కవిత్వం మకరందం. నోట్: పర్వత రాజకుమారి కామాక్షి మాత, పూర్వం శివుడు 100 కొలది స్తోత్రాలు చేసి నీవు కరుణించిన కారణంగానే త్రిపురాలను జయించాడు. అందువలనే అంబా, నాకు కాలం సమీపించినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నా మనస్సులో నీ పాద పద్మాల జంటను మాత్రం ప్రకాశింపచేయాలి సుమా. ఎందుకంటే దానికి నీదయ్య తప్ప మరేది కారణం కాదు కదా. ప్రాణం వదిలే సమయంలో స్మరించి దర్శించే దాని యొక్క తాదృప్యత సిద్ధి వస్తుంది. మూక కవి అమ్మవారి పాదాల్లో కలిసిపోవాలని కోరుతున్నాడు. పదద్వందో మందో గాతిషు నివసంతం హృది సతా గిరామంతే భ్రాంతో కృతకరహితానా పరివృఢే జనానామానందం జనని జనయంతం ప్రణమతా త్వదీయం కామాక్షి ప్రతిదినమహం నౌమి విమలం. కామాక్షి మహారాజ్ఞి తల్లి, నీ పాదాల జంట మెల్లగా నడయాడేది, సాధువుల హృదయాల్లో నివసించేది, స్వయం వక్తాలైన వేదాల శిఖలందు అంటే ఉపనిషత్తుల యందు సంచరించేది, మొక్కిన భక్తులకు ఆనందాన్ని ఇచ్చేది. అట్టి నీ స్వచ్ఛమైన పాదాలకు
ప్రతిదినం నేను నమస్కరిస్తాను తల్లి. ఇదం యా కామాక్షాః చరణనలిన స్తోత్ర శతకో జపే నిత్యో భక్త్యా నిఖిల జగదాహ్లాద జనకో స విశ్వేశ వంద్యః సకల కపిలోకైకతిలకః చిరం భుక్త్వా భోగా పరిణమతి చిద్రూపకలయా. ఈ పాదారవింద శతకాన్ని, నిఖిల జగత్తునకు ఆనందాన్నిచ్చే స్తోత్రాన్ని ఎవరైతే భక్తితో జపిస్తారో వారు నమస్కార యోగ్యులవుతారు, సకల కవి లోకంలో శ్రేష్ఠులవుతారు, చాలా కాలం భోగాలను అనుభవిస్తారు, చైతన్య రూపమైన అమ్మ కాంతిగా పరిణామం చెందుతారు. ఈ దిశం పాదారవింద శతకం ఇంతటితో సమాప్తం.